ద ట్రూత్. నేను సువర్ణ. జైపూర్ అంటే పింక్ సిటీ, లక్నో అంటే నవాబుల నగరం, బెంగళూరు అంటే గార్డెన్ సిటీ. మరి మన హైదరాబాద్? అటు కుతుబ్ షాహీలు, ఇటు అసఫ్ జాహీలు, మధ్యలో మొఘలులు పాలించిన నేల. భారతదేశంలో రోజు రోజుకు ఎదుగుతున్న నగరం. ఒకప్పుడు భాగ్యనగరంగా ప్రసిద్ధి చెందిన నగరం. కానీ రాను రాను కాంక్రీట్ జంగల్ అవుతుందనే ఆందోళన పెరిగిపోతున్న నగరీకరణతో చెరువులను మింగేస్తూ భారీ భవంతుల నిర్మాణం. అయితే ఒకప్పుడు హైదరాబాద్కు ఉన్న పేరేంటో తెలుసా? ఇప్పుడంటే హైడ్రా కారణంగా అందరూ చెరువుల ఆక్రమణల గురించి మాట్లాడుతున్నారు. అయ్యో, ఇన్ని చెరువులు ఆక్రమణకు గురయ్యాయా అని నోరెళ్ల పెడుతున్నారు. అసలు హైదరాబాద్కు ఉన్న పేరే లేక్ సిటీ అని చాలామందికి తెలుసుండదు. ఏ దిక్కున చూసినా సరస్సులతో అలరారేది భాగ్యనగరం. వీటిలో సహజమైనవి కాగా నిర్మించినవి ఉన్నాయి. కాలక్రమంలో ఈ సరస్సులలో చాలా వరకు కనుమరుగయ్యాయి. మనుగడలో ఉన్నవి ఆక్రమణలతో కుచించుకుపోయాయి. తీగల్కుంట, సోమాజిగూడ ట్యాంక్, మీర్ జుమ్లా ట్యాంక్, పహార్ తీగల్కుంట, కుంట భవానీదాస్, నవాబ్ సాహెబ్ కుంట, అఫ్జల్ సాగర్, నల్లకుంట, మసబ్ ట్యాంక్. హైదరాబాద్లో దాదాపు కనుమరుగైన కొన్ని సరస్సులు. నగరం చుట్టుపక్కల ప్రాంతాలలో 1970లో వివిధ పరిమాణాల్లో ఉన్న వేలాది నీటి వనరులలో నేడు 70 నుంచి 500 వరకు మాత్రమే మనుగడలో ఉన్నాయంటే నమ్మాల్సిందే. ఆక్రమణలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కోసం వీటిని చెరబట్టారు. చాలా సరస్సులు 16, 17వ శతాబ్దాలలో కుతుబ్ షాహీల పాలనలో నిర్మితమయ్యాయి. 1575లో నిజాంలు నిర్మించిన హుస్సేన్ సాగర్ 1930లలో హైదరాబాదీల తాగునీటి వనరు. అతిపెద్ద సరస్సు అయిన దీని వైశాల్యం 30 ఏళ్లలో 40% కంటే ఎక్కువ. 550 హెక్టార్ల నుంచి 349 హెక్టార్లకు తగ్గిపోయింది. ఇక దుర్గం చెరువు వంటి పెద్ద చెరువులు పర్యాటక కేంద్రాలుగా మారగా చిన్నవాటిని పట్టించుకోకపోవడం మానేశారు. హైదరాబాద్లో ఒకప్పుడు 250 పైగా మానవ నిర్మిత సరస్సులు ఉండేవి. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి డేటా ప్రకారం గతేడాది ఫిబ్రవరి నాటికి జీహెచ్ఎంసీలోని 185 సరస్సులలో 23 ఎండిపోయాయి. కుతుబ్ షాహీల ఆధీనంలో గోల్కొండ ప్రఖ్యాతి చెందింది. అయితే పెరుగుతున్న జనాభా కోసం 1589లో 5వ సుల్తాన్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా కొత్త నగరాన్ని నిర్మించ తలపెట్టారు. మూసీ నది దక్షిణ ఒడ్డున గోల్కొండకు తూర్పు దిశలో నిర్మించాలని దీనికి ప్రదేశం నిర్ణయించారు. నిర్మాణం ప్రారంభం సందర్భంగా కులీ కుతుబ్ షా మూసీ ఒడ్డున ఏమని ప్రార్థించాడో తెలుసా? ఓ భగవంతుడా, ఈ నదిలో చేప పిల్లల్లాగే నా కొత్త నగరాన్ని ప్రజలతో నింపు అని ఆయన ప్రార్థించినట్లే ప్రజలతో హైదరాబాద్ నిండిపోయింది. కానీ నదులే కాలుష్య ప్రదేశాలుగా మారిపోయాయి. ఇది వాటి ద ట్రూత్ ప్రోగ్రామ్. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనండి ప్రైమ్9 న్యూస్.